అండ్ ఈవీవి గారి విషయానికి వస్తే సార్, వాళ్ళ ఇద్దరు పిల్లలతో మీరు ఎప్పుడు సినిమాలు చేయాలని కానీ లేకుంటే ఆ ట్రావెల్ అవ్వాలని ఎప్పుడు ప్రయత్నించలేదా? అట్లా స్పెసిఫిక్గా ఒక ఆర్టిస్ట్తో చేయాలని ఇదివరకు ఎప్పుడు అనుకునేవాడు కదా. రామ్తో స్టార్ట్ చేసిన తర్వాత రామ్తోనే చేశాను. అంతకుముందు ఇప్పుడు రామ్తో చేసినప్పుడైనా కానీ ముందు కథ ఏంటని డిసైడ్ చేసుకుని దీనికి ఎవరైతే బాగుంటారు డైరెక్టరు, ఆర్టిస్టులు ఎవరైతే బాగుంటారు అట్లా అప్రోచ్ చేయమండి. ఇప్పుడు నువ్వు నచ్చే గురించి మాట్లాడుకుంటున్నాం. ముందు ఈ ఒక్క విషయంలో త్రివిక్రమ్ భాస్కర్తో ట్రావెల్ అవ్వాలి. అది వెంకటేష్ అవుతారా, ఇంకొకళ్ళు అవుతారు అప్పటికి లేదు. నువ్వే కావాలి ముందు తీసుకున్నారని మేము ముగ్గురం కలిసి పనిచేయటం. అట్లాగే నేను ఒక సినిమా 93లో ఒక సినిమా చేసిన తర్వాత నిర్ణయించుకుంది, ఇంకెప్పుడు హీరోల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి నచ్చిన కథ చేయడం కాదు. ముందు నీకు నచ్చిన కథతో వాళ్ళ దగ్గరికి వెళ్ళు, వాళ్ళకి ఇష్టమైతే చెయ్యి. ఏదైనా ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఫేస్ చేశారా? దెర్ వాజ్ సర్టన్ బ్యాడ్ ఎక్స్పీరియన్స్. బికాస్ ఒక హీరో ఇట్లా మార్పులు చేయమనంటే తన క్యారెక్టర్కి సంబంధించి తన ఒక్కనే చూసుకుంటాడు. నా బాధ్యత అందరు ఆడియన్స్ని చూసుకోవాలి. ఐ హ్యావ్ టు థింక్ ఆఫ్ ద హోల్ ఫిలిం. సో అట్లా కొన్ని పొరపాట్లు చేశాను అనిపించింది అంతకుముందు గతంలో. ఓకే. సో హీరో కోసమే నేను మార్చాను, అది తప్పు చేశాను కదా, అట్లా చేయకూడదు కదా. సో అప్పటి నుంచి నేను తీసుకున్న నిర్ణయం కథ ప్రకారం దీనికి ఎవరైతే డైరెక్టర్ బాగుంటాడు, ఎవరైతే ఆర్టిస్టులు బాగుంటారు, ఇందులో మార్పులు చేర్పులు ఇన్వాల్వ్ అయి చేస్తే ఓకే అండి, ఇంటర్ఫీర్ చేస్తే నేను చేయలేను.